విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేదేంటి? బహుశా రాజులు, వాళ్ళ యుద్ధాలు, అంతేకదా? కాని ఆ సామ్రాజ్యానికి ఒక ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మ ఒక గొప్ప కవి. ఈరోజు మనం ఆయన కథే తెలుసుకోబోతున్నాం. అసలు ఒక కాలాన్ని స్వర్ణయుగమని మనమెందుకంటాం? కేవలం రాజులు గొప్పవాళ్లైనందుకా? లేకపోతే వాళ్లు చేసిన యుద్ధాల వల్లా? కాదేమో. బహుశా ఆ కాలంలో వికసించిన కళలు, సాహిత్యం వల్లేమో. మరి ఆ సాహిత్యానికి ఊపిరిపోసిన కవులే కదా ఆ యుగానికి అసలైన మూలస్తంభాలు? రండి, ఈ ప్రశ్నతోనే మన ఈ చర్చను మొదలుపెడదాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఆ సామ్రాజ్య కవి ఎవరో చూద్దాం. తర్వాత కృష్ణదేవరాయల ఆస్థానం ఎంత గొప్పగా ఉండేదో తెలుసుకుందాం. ఆ తర్వాత కవిత్వపు 8 స్తంభాలు అంటే అష్టదిగ్గజాల గురించి, అందులో మన రామభద్రుడి పాత్ర గురించి మాట్లాడుకుందాం. ఆయన రచనలు, ఆయనకు దొరికిన ఆదరణ, చివరగా చరిత్రలో ఆయన వారసత్వమేంటో చూద్దాం. మొదటి భాగం, ఒక సామ్రాజ్య కవి అయ్యలరాజు రామభద్రుడి గురించి పరిచయం. మన కథానాయకుడు అయ్యలరాజు రామభద్రుడు. ఆయన జీవించింది ఎప్పుడంటే సరిగ్గా 16వ శతాబ్దంలో. అంటే విజయనగర సామ్రాజ్యం తన వైభవంలో శిఖరాగ్ర స్థాయికి చేరిన సమయమనమాట. అప్పటి సంస్కృతి, రాజకీయాలు ఇవన్నీ ఆయన కవిత్వంపై ఎంతగా ప్రభావం చూపాయో మనం ఊహించుకోవచ్చు. సరే, మరి ఆయన ఎక్కడ ఉండేవారు? అదే మన రెండవ భాగం, కృష్ణదేవరాయల స్వర్ణయుగపు ఆస్థానం. కళలకు, సాహిత్యానికి అదొక అద్భుతమైన వేదిక. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమంటే అది కేవలం పరిపాలన జరిగే చోటు మాత్రమే కాదు, అదొక పెద్ద సాంస్కృతిక పండుగలా ఉండేది. కళలు, సాహిత్యం ఎంతగా వర్ధిల్లాయంటే చరిత్రకారులు ఆ కాలాన్ని స్వర్ణయుగం అని పిలవడంలో ఆశ్చర్యమే లేదు. అయితే ఇంత గొప్ప వాతావరణంలో, ఇంత శక్తివంతమైన సామ్రాజ్యంలో ఒక కవి పాత్రేంటి? కేవలం పద్యాలు రాయడమేనా, లేక అంతకుమించి ఇంకేమైనా ఉందా? ఈ ప్రశ్న మనల్ని నేరుగా ఆ ఆస్థానంలోని ఒక చాలా ప్రత్యేకమైన బృందం దగ్గరికి తీసుకెళ్తుంది. మూడో భాగం, కవిత్వపు 8 స్తంభాలు. వాళ్లే అష్టదిగ్గజాలు. అష్టదిగ్గజాలు, ఈ పేరు వినగానే ఒక గొప్పతనం కనిపిస్తోంది కదా. ఇది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న 8 మంది గొప్ప తెలుగు కవులకు ఇచ్చిన గౌరవ బిరుదు. వాళ్లే ఆ ఆస్థానానికి నిజమైన సాహిత్య బలం, ఆభరణమని చెప్పొచ్చు. 8. ఈ సంఖ్య బాగా గుర్తుపెట్టుకోండి. పురాణాల్లో 8 దిక్కులను కాపాడే ఏనుగులు అంటే దిగ్గజాలు ఉన్నట్టే ఈ 8 మంది కవులు తెలుగు సాహిత్యాన్ని అన్ని వైపుల నుండి పరిపుష్టం చేశారన్మాట. ఆ 8 మంది మహానుభావులు వీళ్లే. చూడండి, అల్లసాని పెద్దన, నంది తిమ్మన ఇలాంటి గొప్పవాళ్లతో పాటు మన కథానాయకుడు అయ్యలరాజు రామభద్రుడు కూడా ఈ బృందంలో ఒక ముఖ్యమైన సభ్యుడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆ కాలపు సాహిత్య డ్రీమ్ టీం లాంటిది. ఇక 4వ భాగానికి వద్దాం, రామభద్రుడి రాజరచనలు. అంటే ఆయన కవిత్వం, ఆయనకు లభించిన పోషణ గురించి తెలుసుకుందాం. ఆయన కవిత్వంలో 2 చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి, సకల కథాసార సంగ్రహం. దీని ప్రత్యేకత ఏంటంటే సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలే దీని తెలుగులోకి అనువదించమని అడిగారట. ఇక రెండవది రామాభ్యుదయం. ఇది ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిబెట్టిన కావ్యం. అయితే శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత ఆయన జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఒక కీలకమైన మలుపు అని చెప్పాలి. ఆయనకు గొబ్బూరి నరసరాయలు అనే ఒక కొత్త పోషకుడు దొరికాడు. ఈ మార్పు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఆయనకు అంత పేరు తెచ్చిన రామాభ్యుదయము కావ్యాన్ని ఈ కొత్త పోషకుడికే అంకితమిచ్చారు. సరే, ఇక చివరి భాగానికి వచ్చేశాం. ఆయన శాశ్వతమైన వారసత్వం అంటే చరిత్రలో ఆయన స్థానం ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, రామభద్రుడిని మనం కేవలం ఆయన రాసిన కావ్యాల వల్లే గుర్తుపెట్టుకోలేదు. ఆయన కృష్ణదేవరాయల ఆస్థానంలో వెలిగిన అష్టదిగ్గజాలలో ఒకరిగా, చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సాహిత్య బృందంలో ఒక ముఖ్యమైన భాగంగా ఎప్పటికీ నిలిచిపోతారు. అదే ఆయన అసలైన వారసత్వం. రామభద్రుడి కథ, ఆయన జీవితం మన ముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అదేంటంటే, గొప్ప కళ పుట్టాలంటే దానికి గొప్ప పోషణ అంటే ప్రోత్సాహం తప్పనిసరా. రాజుల మద్దతు, వాళ్ల ఆదరణ లేకపోతే అసలిలాంటి స్వర్ణయుగాలు సాధ్యమయ్యేవా? ఆలోచించాల్సిన విషయమే కదా.